ఈరోజు నేను మా అమ్మమ్మ కాలం నాటి ఒక సరికొత్త వంటకం మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎండు చేపలతో ములక్కాడ పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పల్లెటూరు స్టైల్లో తయారు చేసి చూపిస్తున్నారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దానికి కావాల్సినవి ఎండు చేపలు ఒక గుప్పెడు తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. దాంట్లో ఇసుక అట్లాంటివి ఉంటాయని చెప్పేసి నానబెట్టుకుంటే అవి మనం కడుక్కునేటప్పుడు ఇసుక అనేది కిందకి తేలిపోతుంది. బాగా పిసికి బాగా కడుక్కోవాలి ఎండు చేపల్ని. కడుక్కున్న తర్వాత నేనైతే ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను. ఎర్రగడ్డని తొక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను చూపించింది ఇలాగా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. ఇలా ఎర్రగడ్డని శుభ్రంగా కట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని టమాటాలని కూడా కడుక్కొని పైన తోలుని అయితే తీసేసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న వైట్ ముక్కనైతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. టమాటాలు కూడా చూస్తున్నారా, సన్నగా ఇట్లా కోసుకోవాలి. 3 టమాటాలను కూడా ఇలానే కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకుని కూడా కొంచెం శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసి ఆ రెమ్మల నుంచి దూసేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేను చింతపండు కూడా పీసికి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మునక్కాళ్ళను కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాండీల పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూసినారా, ఇట్లా మొత్తం మనం కోసి పెట్టుకున్నటివి అన్నీ వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు ఒకసారి మనం గంటితో అలా తిప్పామంటే బాగా ఫ్రై అవ్వడానికి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా కలబెట్టుకున్నామంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఎర్రగడ్డ. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా, చూస్తున్నారా. ఇలా ఫ్రై అయ్యాక గుప్పెడి కరివేపాకు తీసుకున్నాను నేను. కరివేపాకు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా బాగా అన్నిటికీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముందుగా మనము కడిగి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి ఎండు చేపల గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ములక్కాడలు వేసేసుకోవాలి. ములక్కాడలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాలి.
చూస్తున్నారా, మొత్తాన్ని కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ములక్కాయలకి అంతటికి బాగా పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటే నీసు వాసన రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెంతుల వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెంతులు అయితే ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేసుకోవాలి. అన్నిట్లో అంటే అన్నిట్లో వేయకూడదు, మనం తినగలిగే వాటిల్లో మాత్రమే వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కిందికి పైకి కలిపేసుకున్నామంటే కొంచెం బాగా మగ్గుతాయి. కిందివి పైకి, పైవి కిందికి బాగా మగ్గేదానికి బాగుంటుంది. నెక్స్ట్ 1.5 స్పూను కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తానికి పట్టేలా, మునక్కాయలకి పట్టేలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను ఇలా చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎవరన్నా ఈ వీడియో చూసితే తినే వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి, తిని ఉంటే. చూస్తున్నారు కదా, మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము 1 నిమిషం పాటు అట్లా ఉంచి తర్వాత చింతపండు పులుపు అయితే పోసేసుకోవాలి. మొత్తం చింతపండు ముందుగానే నేను పిసికి పక్కన పెట్టుకున్నాను. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. చింతపండు పులుపు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలుతుంది, మనం వేసిన ఆయిల్. అప్పుడు దాకా ఉడకబెట్టుకోవాలి కూరని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అని చెప్తారు ట్రై చేసిన వాళ్ళు అయితే. చూసారా, ఇలా రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, లైక్ ఇవ్వచ్చుగా.